రివాల్వర్ గుడిపెట్టి అంతు చూస్తామంటే సీఏ బెదిరింపులు. కారంపూడిలో టీడీపీ నాయకులపై లాఠీచార్జ్. ఓ నేతను స్టేషన్కి తరలించిన పోలీసులు. కూటమి నేతల ఆందోళనతో విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ చినమల్లయ్య సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తపై విరుచుకుపడ్డారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో కొందరు టీడీపీ నేతలు టీ తాగుతున్నారు. సీఐ వారి వద్దకు వెళ్ళి టీడీపీ కొడకల్లారా ఇక్కడ మీకేం పనిరా అంటూ లాఠీతో విరుచుకుపడ్డారు. నలుగురు టీడీపీ నేతలను విచక్షణ రహితంగా కొట్టారు. ఎందుకు కొడుతున్నా అని టీడీపీ నేత ప్రశ్నించగా నువ్వెవడరా నన్ను అడుగుతున్నావు అనగా తన పేరు చప్పిడి రాము అని సమాధానం ఇచ్చారు. దీంతో సీఏ నువ్వేనారా రాము అంటే నా కొడక నీకోసమే చూస్తున్నారా, ఇన్నాళ్ళకు దొరికేవరా, నా కొడక నీ సంగతి తేలుస్తారని దుర్భాషలాడారు. సర్వీస్ రివాల్వర్ తీసి రాము తలపై పెట్టి టీడీపీలో నువ్వంత మగాడివేరా నీ అంత చూస్తా అంటూ చొక్కా పట్టుకుని లాక్కెళ్ళి పోలీసు వాహనంలో స్టేషన్కి తరలించారు. మరోవైపు ఎస్ఐ రామాంజనేయులు తన సిబ్బందితో వచ్చి టీడీపీ నేతలను తరిమికొట్టారు. చప్పిడి రాము అరెస్ట్ విషయం తెలుసుకుని టీడీపీ జనసేన బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. స్టేషన్ను ముట్టడించి ఆందోళనకు దిగారు. దాంతో చప్పిడి రామును స్టేషన్ నుంచి బయటకు పంపారు. దీనిపై కూటమి నేతలు బగ్గుమన్నారు. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకు అసలు ఇందులో ఏదో ఉండుంటుంది. ఊరకనే దారిని కనబడి టీడీపీ కార్యకర్తను అలా కొడతానరా నా కొడకాని ఎందుకంటారు, అతను ఏమన్నా ఏ రౌడీ షీటరో లేకపోతే ఏంటనేది తెలియాలి. అది సాక్షి వాళ్ళకి ఇప్పుడు రాసే తీరుకుందో లేదో తెలియదు. వీళ్ళైతే రోజు ఇట్లాంటి ప్రచారాన్ని అయితే చేసుకొస్తున్నారు. అది ఊరికినే పోలీసులు దారిని కనబడి తెలుగుదేశం కార్యకర్తలు పట్టుకెళ్తారంటే అమాయకత్వం, సంథింగ్ ఏదో ఉంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు. అదే సందర్భంలో అవతల వెర్షన్ ఏంటనేది తెలియాలా, పోలీసులన్నా సమాధానం చెప్పాలి. చెప్తే వార్తలు రాసే పరిస్థితుల్లో మరి మిగతా ఛానళ్ళు ఉన్నాయా లేదన్నది చూడాలి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.